తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల అనుకోని మార్పులు మీరున్న స్థానంలో, రంగంలో లేదా మీరున్న ప్రదేశంలో జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాలు, లావాదేవీల్లో కానీ, సంతకాలు పెట్టడంలో కానీ, డాక్యుమెంట్స్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మోసపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో ఈ రోజు చోటు చేసుకోబోతోంది. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నల్ల నువ్వులు యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత కుదరడంతో పాటు వ్యాపార భాగస్వామ్యుల దగ్గర కూడా ధన లాభము, ఒప్పందాల వల్ల లాభము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఒక కీలకమైన సమాచారము మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కనబడుతోంది మీరున్న రంగంలో. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆనందకరంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీ చేత్తో మీరు పాలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా, గోచారరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము, గ్రోత్ రావడము, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునే స్థితి కూడా కనిపిస్తోంది. అయితే ప్రేమ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అలాంటివి ఏమైనా గోచరించినప్పుడు మీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఒక కీలకమైన బాధ్యతను కానీ, ఒక కీలకమైన అంశాన్ని కానీ మీరు ఈరోజు వినడం కానీ, తీసుకోవడం కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన మూలకంగా ఆనందంగా ఉండబోతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పెట్టుబడులకు, వ్యాపారస్తులకు, తరువాత విస్తరణకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గోవులకు మీ చేత్తో ఏదైనా ఆహారాన్ని తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.